వసుంధర శరత్చంద్రతో ఇలా చెప్తూ ఉంటుంది. ఆ అరవింద్ మల్లిని ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపించేసి మాలిని దగ్గరికి వచ్చి జరిగిన దానికి క్షమాపణ చెప్తే అప్పుడు మాలిని అక్కడికి పంపించాలా లేదా అనేసి ఆలోచిస్తాను అని అనగానే ఇక ఇదంతా విన్న శరత్చంద్ర ఒకసారి ఈ విషయం గురించి అరవింద్తో మాట్లాడితే బాగుంటుంది అనేసి వెంటనే అరవింద్ని కలవడానికి వెళ్తాడు. ఇక ఇలా చెప్తూ ఉంటాడు. అరవింద్, నువ్వు వెంటనే వచ్చి మా మాలినికి క్షమాపణ చెప్పు అని అనగానే ఇక అరవింద్, నాకు క్షమాపణ చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మావయ్య గారు, ఇప్పుడే వచ్చి వెంటనే నేను మాలినికి క్షమాపణ చెప్తాను అని అనగానే శరత్చంద్ర ఇలా అంటాడు. నా కూతురు గురించి మాత్రమే ఆలోచించు, మల్లిని గురించి అసలు పట్టించుకోకు అని అనేసరికి ఇక అరవింద్ అంటాడనమాట. మళ్ళీ కూడా మీ కూతురే కదా మావయ్య, నాకు అసలు నిజం తెలుసు, మళ్ళీ కూడా మీ కూతురేనని. నేను నేలకొండపల్లి వెళ్ళినప్పుడు అప్పుడు సత్యం మీతో మాట్లాడడం నేను మొత్తం విన్నాను అని అనేసరికి శరత్చంద్రకి ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లు అయిపోయి ఏమీ మాట్లాడకుండా అలా నిలుచునిపోతాడనమాట. మరొక వైపు అరవింద్ ఇంట్లో మల్లిని ఇక ఘోరంగా తిడుతూ ఉంటారనమాట. అనుపమ అయితే మరీ దారుణంగా, మళ్ళీ నువ్వు ఉండే రూమ్ ఖాళీ చేసే, వంటగదిలోనే ఇకపై నువ్వు ఉండేది, నీ రూమ్ మొత్తాన్ని కూడా పసుపు నీళ్ళతో చల్లండి అనేసి ఇక చెప్పేసరికి మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోయి అసలు ఎందుకు వీళ్ళంతా ఇంతగా మారిపోయారు అనేసి బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.